రాజకీయం ప్రతి ఇంట్లో ఒక రాజకీయ నాయకులు పుడతారు, ప్రతి ఇంట్లో ఒక యజమాని పుడతారు, ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు పుడతాడు. వాళ్ళ వాళ్ళ ప్రోగ్రాంలు అందరికీ రాజకీయం అంట కడతారు చూడు, దరిద్రంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఆమె పార్టీలు పెట్టి ఏమైంది, ఇప్పుడు తెలంగాణ ఒక ఆమె పార్టీ పెడితే ఏమవుతుంది రాబోయే కాలంలో చూస్తారు. నేను చెప్పేది కరెక్టా రాంగా అనేది ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి స్టోరీ. వాళ్ళు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. వాళ్ళు బిజినెస్ చేయాలి, 10 మందికి ఉపాధి ఇవ్వాలి. ఆమె బిజినెస్లో మంచి రేంజ్కి వెళ్ళిపోవచ్చు, ఇంకొక ఆమె కూడా బిజినెస్లో వెళ్ళిపోవచ్చు. కానీ నేను పొలిటీషియన్లో ఉంటా, నేను లీడర్షిప్ చేస్తా అంటే ఏడిపిస్తాడు ఆయన. ఏడవాలి, నరకం చూపెడతాడు. మరి ఇప్పుడు నీకు లేని రాజకీయం నేను అంటగట్టిననుకో నన్ను పనిష్మెంట్ చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ తండ్రులు దరిద్రంగా అనుభవించాల్సి వస్తుంది. వీళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ ఏంది తెలుసుకుంటే చాలా హ్యాపీ జీవితం ఉంటుంది. అయ్యా కోటాను కోట్ల ఆస్తులు సంపాదించి పెట్టిన కూర్చొని తినండి అమ్మ అంటే దరిద్రంగా ఉంటుంది. నీవు ఏ పనికి వచ్చినా పని మీద నుండు, ఉద్యోగస్తుడా ఉద్యోగం చెప్పి, లేదంటే వ్యాపారం చెప్పి. అట్లా ఈ యూత్కు నేను చెప్పేది ఏంటంటే భయపడకండి. మీకు ఉద్యోగం రాలేదంటే నా ప్రోగ్రామ్ ఇది కాదనుకోండి. యూత్కు నేను చెప్పాల్సింది ఇది. పెళ్ళిళ్ళు కూడా డిస్టర్బ్ అవుతుంది. పెళ్ళిళ్ళు కూడా భగవంతుడు మీకు క్రియేట్ చేస్తాడు, మీకు ఇస్తాడు. ఆ పెళ్ళిళ్ళు చేసుకుంటే హ్యాపీ జీవితం గడుపుతారు. లేదు మా కులము, మతము, ఆస్తులు, అందము ఇవన్నీ చూస్తారు కదా, ఫెయిల్ అయిపోతారు. మీరు చదువుకునే చదువు మాకు ఉపయోగపడలేదు, నాకు ఉద్యోగం రాలేదని ఫీల్ కాకండి. మీరు ఎంత రేంజ్లో చదువుకుంటారో అంత పెద్ద బిజినెస్కి వెళ్తారు మీరు. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెడతారు, 100 మంది ఉపాధి ఇవ్వచ్చు మీరు. మాతోటి ఎక్కడి డబ్బులు అంటారు కదా. భగవంతుడు మనకు అన్ని అరేంజ్ చేస్తాడయ్యా. ఎవడో వస్తాడు, పెట్టుబడిదారు వచ్చేస్తాడు, నీకు ఇచ్చేస్తాడు, నువ్వు పెట్టేసి నువ్వు నడిపించేయి అన్నట్టు. అట్లా ఏదో విధంగా నువ్వు వ్యాపారానికి వచ్చినప్పుడు వ్యాపారం ఆయన నీకు ఆధారాలని తీసుకొని తిప్పోతాడు, ఉద్యోగంలోకి తీసుకుపోడు. బలవంతంగా చేయకండి ఉద్యోగాలు. నువ్వు 2-3 ఇయర్స్ తర్వాత నీకు బాడీలో పెయిన్స్, రోగాలు, నొప్పులు వచ్చినాయంటే ఇది నాకు కుదరదని వదిలిపెట్టండి.